బాబు తనదైన శాశ్వత ముద్రే కావాలని కోరుకుంటున్నారు. హైటెక్ సిటీ దాని ముందు శంకుస్థాపన ఎదురుమలి చేయొచ్చు కాక, కానీ ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి, ఆ టవర్స్ స్టార్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మొత్తం హైటెక్ సిటీ పూర్తి కావచ్చు కాక, కానీ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అదే పాయింట్ ఇప్పుడు అమరావతి విషయంలో చేయదలుచుకున్నారు. రాజధాని మార్పు ఇంకెవడి వల్ల కాదు, చట్టం దానికి తగ్గట్టుగా పటిష్టంగా ఉండదు. ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ రాజధానిగా మనకి విభజిత చట్టంలో ఉంది కాబట్టి ఏం చేయలేరు, అప్పుడు లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి అమరావతి పర్మనెంట్గా ఉంచుతారు. దానికి డోర్ నెంబర్లు, దానికి ఉన్నటువంటి ప్రత్యేక పిన్ నెంబర్ల దగ్గర నుంచి అన్నీ ఇచ్చుకొస్తారు. అదే సమయంలో అమరావతి అన్నటువంటి దాన్ని సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు. రాబోయేటటువంటి రోజుల్లో అమరావతిని ముందు పెట్టబోతున్నారు. అమరావతి కాన్సెప్ట్ అన్నటువంటిది తెర మీదకి స్ట్రాంగ్గా తీసుకొచ్చి తను ఎంత చేయగలరు. ఇప్పుడు శాంతం 0 కాదు -10 జగన్మోహన్ రెడ్డి, +5 చేస్తే చాలు ఒక నగరం తయారైపోతుంది. అది చేసి చూపిస్తే భవిష్యత్తులో 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ల తర్వాతనైనా అమరావతి అంటే తన బొమ్మ కనబడాలి అన్నటువంటిది చంద్రబాబు గారి ప్లానింగు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జనానికి ఇస్తే ఇంట్లో గుండెల్లో తన బొమ్మ పెట్టుకుంటారనుకున్నారు. లేకపోతే ఆ గోడల మీద వెళ్ళి జగన్ బొమ్మ వేసి వచ్చారు. కానీ అవి 2 తుడిపేసిన జనం ఓట్లు లేకుండా ఆయన ఇంటికి పంపించారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు మాత్రం ఆనాడు తను చేసిన హైటెక్ సిటీని ఇవాళ దాకా గుర్తుపెట్టుకున్నది మధ్యతరగతి. కాబట్టి ఆ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కోరుకునేటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తే ఖచ్చితంగా తన పేరు శాశ్వతం గుర్తుపెట్టుకుంటారని ధైర్యంగా ఉన్నారు. ఆ పనే చేసుకెళ్తున్నారు.